అందువల్ల మా పాపకి యాక్సిడెంట్ అయి తలకి పెద్ద గాయమైంది. వాళ్ళ రూమ్ నెంబర్ చెప్తారా లేదా వాళ్ళని బయటికి పిలుస్తారా? ఇవాళ వాళ్ళ అంతు చూస్తాను. నీ పాప విషయంలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండే అవకాశమే లేదమ్మా. ఎందుకంటే ఆ జంట ఆ పిల్లని ఎంత బాగా చూసుకున్నారో నా కళ్ళారా చూశానమ్మా. యాక్సిడెంట్ జరగడానికి ఇంకేదో కారణం ఉండి ఉంటుంది. ఓహో, వాళ్ళు మీ కాటేజీలో దిగారని, తేడా జరిగితే మీ కాటేజ్ నడవదని వాళ్ళు చేసిన తప్పుల్ని మీరు వెనకేసుకొస్తున్నారా? వాళ్ళ రూమ్ నెంబర్ చెప్తారా? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటారా? మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. సార్ చెప్పండి. పొద్దున మీ దగ్గరకు ఒక పాప వచ్చింది కదా సార్. పాప వాళ్ళ అమ్మమ్మ వచ్చి మీ మేడం ఎక్కడా అని మేనేజర్తో గొడవ పడుతుంది సార్. మీ వల్లే తన మనవరాలకి యాక్సిడెంట్ జరిగిందని రచ్చ చేస్తుంది సార్. చిన్నపిల్ల ప్రాణం అంటే అంత ఈజీగా ఉందా వాళ్ళకి? వాళ్ళని పిలుస్తారా? పోలీసుని పిలవమంటారా? ఏమ్మా, గొడవ చేయకమ్మా, కాస్త ఆగు. ఎందుకు ఆగాలి? విషయం అటో ఇటో తేలాల్సిందే. నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడతాను. జరిగింది చెప్పి క్షమాపణ అడుగుతాను. జ్యోతి, ఆగు జ్యోతి. జ్యోతి, నా మాట విని జ్యోతి. వద్దు, ఆగు జ్యోతి. ఇప్పుడు వద్దు జ్యోతి. నేను తప్పించుకుని ఎదురు పడకుండా ఉండటం పద్ధతి కాదు బాబు. అవసరమైతే 4 తిట్లు తింటాను, పర్వాలేదు. జాబుల కోసం పడతాను, వెళ్ళి మాట్లాడతాను.